బాగుందన్న సినిమా? బాగుంది సార్, మంచి బాగుంది, సూపర్ చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. పెద్ద హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ ఫర్ ఆడియన్స్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. మ్యూజిక్ కి, స్క్రీన్ ప్లే కి, సస్పెన్స్ థ్రిల్లర్. ఇంకా ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. बहुत अच्छा and I hope people gonna support me and love me. Thank you so much. No, it's my second movie. ऑडियंस रिस्पांस कैसा है? बहुत अच्छा लगा मुझे। बहुत अच्छा लग रहा है कि सब लोग बहुत पसंद कर रहे हैं मेरी मूवी मुझे, और मैं चाहूंगी आप सब लोग अपनी फैमिली के साथ देखें। इट्स अ फैमिली मूवी। थैंक यू। मूवी कैसा है? बहुत बढ़िया, दिल खुश हो गया। मूवी में क्या पसंद आया आपको? हाँ जी, मूवी में आपको क्या पसंद आया? मूवी मीनाक्षी का एक्टिंग पसंद आया और कृष्णा का भी एक्टिंग बहुत अच्छा लगा। ओके, हाँ जी, मूवी ఎలా ఉంది? చాలా బాగుంది. మూవీ బాగుందండి, చాలా బాగుంది. బాగుందండి, కాన్సెప్ట్ చాలా బాగుంది. జోవెల్ థీఫ్ నిజంగా చాలా అంటే చాలా మంచి స్టోరీ. చాలామంది పాత ఆర్టిస్టులని మళ్ళీ చూసే ఛాన్స్ అయితే వచ్చింది. శివారెడ్డి అన్న కావచ్చు, ప్రేమ గారు, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. హీరో కృష్ణ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ ఫైట్స్ కానీ, లవ్ స్టోరీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు వాళ్ళు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా మంచిగా అనిపించింది. చెడు చేసే వాళ్ళకి ఎప్పటికైనా చెడే జరగొద్ది అని చూపించడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. థియేటర్కి రండి, డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసాం అనే ఫీల్ అయితే మీకు వస్తుంది. సాంగ్స్, డ్యాన్స్ బాగుంది నాకు. సార్ డ్యాన్స్ బాగా నచ్చింది. డ్యాన్స్ కావచ్చు, హీరోయిన్ గారి యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. సినిమా స్టోరీ బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది, మంచిగా నాకైతే నచ్చింది సినిమా. చూడవచ్చు. సాంగ్స్ భలే ఉన్నాయన్న, బాగుంది. డైరెక్షన్ బాగానే ఉంది, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి, నచ్చింది నాకు కూడా. చూడొచ్చు సినిమా, పర్వాలేదు, సూపర్. ఉప్పు కారం సినిమా అయితే అరాచకం. దాయి దామ అదిరిపోయింది బాయ్ సినిమా. పాకెట్లో పెట్టుకున్న పర్సు సినిమా అయితే అదుర్సు. నిజంగా కొన్ని పాయింట్స్ సినిమా చూపించారన్న, తప్పు చేసేవాడికి తప్పే జరుగుతున్న పాయింట్ చాలా బాగా అనిపించింది. అంటే ఒక దొంగగా ఉన్న హీరో ఒక కోటీశ్వరుడు ఎలా మారుతాడనే పాయింట్ చాలా బాగా నచ్చింది అన్న. హీరోయిన్తో ఉన్న చిన్న సన్నివేశాలు కానీ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆ సినిమాటోగ్రఫీ కానీ, సాంగ్స్ కానీ. ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ కనిపిస్తే బాయ్ ఏం బాయ్ ఇంత మంచి సినిమా ఫీలింగ్ వస్తామంట. సెకండ్ హాఫ్కి వచ్చి అబ్బా ఏం వర్త్ అనే ఫీలింగ్ అనేది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అయితే. సాంగ్ చాలా ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ చాలా మంది. లాస్ట్లో క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, నిజంగా నాకు చాలా కనెక్ట్ అయిపోయిన. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అయితే. ఆ విషయాలు బెస్ట్. మన పాత యాక్టర్స్ చూపించారు, అజయ్ని కానీ, ప్రేమమ్మని కానీ. సో నిజంగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. హీరో కృష్ణ పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్యా, అట్లా ప్రాణం పెట్టిస్తే ఆ సినిమా కోసం అంటే చాలా బాగా చేశాడు. నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు కూడా కొన్ని సీన్స్ అయితే ఇట్లా కన్నులకు అతుకుపోయింది భయ్యా. అంటే మన కొత్త ప్రపంచానికి వెళ్ళిపోయామో, ఒక ఫెవిక్విక్ లాగా సినిమాకి అతుకుపోయినా చాలా బాగా నచ్చింది. ఆ విషయాలు బెస్ట్. సినిమా చాలా బాగుంది. Working with this team is really very great experience. Like నేను ముందు మూవీస్ చేశాను, బట్ ఈ టీమ్తో అయితే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అండ్ లెట్ us టేక్ మూవీ ప్రకారంగా వస్తే ది బెస్ట్. ఆల్రెడీ నో ఇట్స్ అ హిట్ అని, బట్ నన్ను నేను చూసుకోవడానికి వచ్చాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ ఇట్స్ ఆల్ టూ గుడ్. ఆయన ఇప్పుడు జవిల్ దీప్ సినిమా చూసాను. సినిమా అయితే వేరే లెవెల్ చెప్తా. హీరో సాయి గారు అయితే సాయి కృష్ణ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చెప్తాను నేనైతే చూస్తున్నప్పుడు. ఆ ఫైట్స్ కానీ చాలా బాగా నాకు అనిపించింది అన్న. స్టోరీ అయితే చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా తీస్తారు. నాకు నచ్చింది అయితే సాంగ్సే కానీ, ఆ ఫైట్సే కానీ ఒక డిఫరెంట్ స్టోరీ. ఎక్కడ తెలుగులో ఇంతవరకు రాలేదు స్టోరీ అనిపించింది నాకైతే. ఒక కొత్తగా అనిపించింది. చూస్తే చెప్పు సీట్లలో కొత్తగా అనిపించింది నాకైతే. బాగుందన్న. ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్సే కానీ, ఫైట్సే కానీ చాలా అనిపించినాయి. హీరోయిన్ అయితే ఇంకా మామూలు సాంగ్స్ కాదు, సాంగ్స్ ఇంటుంటే ఇంకా పాత సాంగ్స్ ఉంటాయి కదా, గుర్తొచ్చింది నాకైతే. చాలా బాగుందన్న స్టోరీ. ఒక మంచి స్టోరీ తీసుకొని చాలా బాగా తీస్తారు. థ్యాంక్ యూ.